తీసుకోండి. హాజరైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేయుచున్నాను. ముందుగా ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా సహోదరుడు అజయ్ గారిని కోరుచున్నాను. ఏసీసీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రాతకాలమన్న హాజరైన ప్రియులకు సహోదరులకు దేవుని వందనాలు. ప్రభా పరిశుద్ధానికి స్తోత్రం. ఉదయకాలం మాకు ఇచ్చిన ఈ ఆధిక్యత కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దయలు మా ప్రభా ఈ ఏర్పాటును ఈ కోడికను సమకూర్చేందుకు కొరకై స్తోత్రం. ప్రభా మా కొరకై చేయబడిన ఈ తలంపు కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాం. దయలు మా తండ్రి, నీ దాసుడి వాక్యాన్ని వినుటకు ప్రభా వినగలిగే చెవులను, గ్రహించగలిగే మనస్సును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. దయగల మా తండ్రి ప్రభా పరిశుద్ధుడా, ఈ సహవాసంలో నన్ను చేర్చేందుకు కొరకై స్తోత్రం. ఉదయకాలంన ప్రభా నీ వాక్యం, నీ స్వరం వినే భాగ్యం మాకు దయచేస్తున్నాం. ఆయన రాజ్యంలో నీతిని మొదట వెతుకుడి అని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం. ప్రభా సూర్యోదయం కంటే ముందే ప్రభా నీ స్వరం వినుట, నీ వాక్యాన్ని ధ్యానించట మాకు ఇచ్చిన ఈ గొప్ప ఆధిక్యత కొరకై స్తోత్రం చెల్లిస్తూ ప్రభా ఈ సమయాన్ని బట్టి, ముందున్న వాక్య భాగాన్ని బట్టి నీవే ప్రభా నీ మాయలకు తగిన కృపను విస్తరింపచేసినందుకు కొరకై స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయాన్ని మా హృదయంలో, మా జీవితంలో ఆశ్రయించమని యేసేపు నామమున బట్టి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. చక్కగా ప్రార్థించినందుకు థ్యాంక్ యూ అన్నయ్య. సమయంలో పాట పాడవలసిందిగా బిఎస్పి రవికుమార్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది. ఓ యేసు నీ ప్రేమ అగమ్యానందమే, హృదయము నిండేను ప్రభుని కార్యములు, గంభీరమైనవి. ప్రతి హృదయ సాయంత్రములు స్తుతికి యోగ్యములు, స్తుతికి యోగ్యములు. ఓ యేసు నీ ప్రేమ సంకట సమయములో సాగాలేకున్నాను, దయచూపు నా మీద అని నేను మొరపెట్టగా, వింటేనంటివి నా మొరకు ముందే తోడానుండు నంటివి, తోడానుండు నంటివి. ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహనీయము, ఆకాశ తారా పర్వత సముద్ర ములకన్న గోపది. ఓ యేసు నీ ప్రేమ దేవుని గృహములో సదా స్తుతించెదను, సంపూర్ణ హృదయముతో సదా భజించెదను. స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఓ యేసు నీ ప్రేమ. థ్యాంక్ యూ అయ్య గారు. ప్రైజ్ లార్డ్ అందరికి. చక్కని పాట పాడి దేవుని మహిమపరిచినందుకు మీకు వందనాలు అన్నయ్య. ఈ శ్రేష్టమైన సమయాన్ని వాక్యోపదేశం అందించవలసిందిగా సంఘ కాపరి పాస్టర్ గారిని కోరుచున్నాను. ప్రియ సంగమా, వెలుగైన దేవుడి నుంచి
ఈ యొక్క ప్రాతకాల శుభం మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మరొక అంశం, దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి మనందరికీ కూడా వెలుగు ఇవ్వడానికి ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. వెలుగైన దేవుడు వెలుగుగా ఉండాలనే ఉద్దేశంతో చీకటిలో సంచరించి మనందరి నిమిత్తమై క్రయధనముగా తన ప్రాణం ఇవ్వడానికి ఈ భూమండలం మీదకి వచ్చాడు అనే అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాము. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనం. అంతటా యేసు బిగ్గరగా ఇట్లనెను, నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుచున్నాడు. నన్ను చూచువాడు నన్ను పంపిన వాన్నే చూచుచున్నాడు. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుడునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనా నా మాటలు వినియు వాటిని గైకొనకుండా ఉండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. ఈ మాటలు మనము ధ్యానం చేస్తాము. దేవుని ముందు 3 మాటలు మన ఉన్నాయి దీంట్లో. నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుతున్నాడు. విశ్వాసము, తండ్రి అయిన దేవుని మీద మనకి విశ్వాసము, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ, పరిశుద్ధాత్మ వల్ల మనకి కాపుదల. మనము విశ్వసించేది తండ్రిని విశ్వసిస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే స్వయంగా చెప్తున్నాడు. ఏమని? నా యందు విశ్వాసముంచువాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసముంచుతున్నాడు. మన విశ్వాసము తండ్రి అయిన దేవుని మీదను, ఆ తండ్రి అయిన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూప్యము కలిగినటువంటి సమముగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క ఆ వెలుగును చూసి, క్రీస్తు ప్రభు వారి యొక్క గుణలక్ష్యములను చూసి మనము కూడా క్రీస్తు ప్రభు వారిని అంగీకరిస్తున్నాము. తండ్రి అయిన దేవుని అంగీకరించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరినీ తండ్రి అయిన దేవుని మీద మనం విశ్వసించాలని, ఆయన వచ్చిన ఉద్దేశాన్ని ఈ లోకంలో నెరవేర్చడానికి మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొదటి మాట. రెండవ మాట మనం చూసినట్టు, నన్ను చూసువాడు నన్ను పంపిన వాడిని చూస్తున్నాడు. మనం యేసయ్యను చూసాము, మనం తండ్రిని కూడా చూసినట్టు. మరి ఆ రోజుల్లో యేసయ్య భౌతికంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాట, ఆయనను చూసిన వారిని తండ్రిని చూసినట్టు అని అన్నాడు. మరి ఇప్పుడు మనం తండ్రిని చూడలేదు, యేసయ్యను చూడలేదు. మరి ఏంటి మరి అంటే, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధనిలు అని అన్నాడు. అంటే ఆ తరములో మనము లేము, కానీ ఈ తరములో ఉన్న మనమందరము కూడా ఈ యొక్క పరిశుద్ధమైన లేఖనాలు ఏవైతే ఉన్నాయో ఆ లేఖనాల్ని నమ్మడము, ఆ ఆజ్ఞానుసారంగా జీవించటము ఏదైతే ఉందో అది మనమందరము కూడా ఆయన్ని చూసినట్టు కింద లెక్కనే. ఎందుకంటే ఆయన ఆత్మ అయి ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సర్వంలో వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆయనకు మరొక పేరు సర్వాంతరయామి అని ఒక పేరు. ఇదిగో ఈ యొక్క ప్రాతకాల సమయంలో తండ్రి యందు విశ్వాసముంచువాడు నా యందును విశ్వాసముంచుతున్నాడు, నన్ను చూసేవాడు నన్ను పంపిన వాడిని చూస్తున్నాడు. ఇదిగో మనము కూడా పంపినటువంటి తండ్రి, పంపబడినటువంటి క్రీస్తు ప్రభువారిని మనం చూస్తున్నాము. ఎలా చూస్తున్నాము? చూడకనే విశ్వాసం. మన విశ్వాసం అలనాడు చూసి నమ్మిన వారి కంటే కూడా మరి మనం చూడకపోయినా మనం నమ్మిన ఈ యొక్క విశ్వాసము చాలా గొప్పది. మన విశ్వాసము చాలా గొప్పది.
ఇక మూడో మాట మనం చూసినట్టయితే 46వ వచనంలో, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చినాను. అంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవారు ఎవరైనా, వారు ఎక్కడి నుంచి వచ్చినా ఎలాంటి వారైనా గాని గాక, మనము చీకటిలో ఉండకూడదని దేవుని యొక్క తలంపు. చీకటిలో ఉండకుండా మనం వెలుగుగా ఉండాలని దేవుని యొక్క కోరిక. ప్రతి ఒక్క విషయంలో మనం గమనిస్తాము, ప్రభు ఏది చెప్పాడో ఆయన చేసి చూపించాడు, మనల్ని కూడా చేసి చూపించమని అంటున్నాడు. ఆయన వెలుగుగా నేను ఉన్నానన్నాడు. ఎవరి కొరకు వెలుగుగా ఉన్నాడు? చీకటిలో సంచరించే మన అందరి కొరకు ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి మన వెలిగించాడు. అందుకే మత్తయి సువార్తలు అంటాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండదు. మనుషులు దీపమును వెలిగించి మంచము కిందైనను కొంచెము కిందైనా పెట్టరు, కానీ అది ఇంటి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. అంటే మన జీవితం క్రీస్తులో మనము సహజీవనము చేస్తున్నాము కాబట్టి, క్రీస్తుతో మనం సాంగత్యము చేస్తున్నాము కాబట్టి, క్రీస్తు యొక్క ఉద్దేశం మనలోనికి వచ్చినప్పుడు పడినట్లుగా ఉంటూ కొండ మీద ఉన్న పట్టణం వలె, అదే రకంగా దీపస్తంభం మీద ఉన్న దీపం వలె. రెండు మాటలు మనం ఇక్కడ గమనించాలి. ఒకటి, దీపస్తంభం మీద పెడితే ఇంటి వారందరికీ వెలిగిస్తుంది దీపస్తంభము. పాతకాలంలో ప్రతి ఒక్కరింట దీపాలు ఉండేవి, కిరోసిన్ దీపాలు ఉండేటివి. అవి ఎత్తైన స్థలం మీద పెట్టేవాళ్ళు, చదువుకునేవాళ్ళు కానీ చూసేవారు అందరికీ కనబడటానికి. అదే రకంగా రెండవదిగా మరొక మాట చెప్తున్నాడు ఏంటంటే, కొండ మీద ఉండే పట్టణం అది ఎవరికి దాచనవసరం ఆటోమేటిక్ కనబడుతుంటది. అంటే ఒకటి, మనము కుటుంబములో దీపం వలె ఉండాలి, దీపస్తంభం వలె ఉండాలి. దీపము దీపస్తంభం మీద ఉన్నట్టుగా ఉండాలి. రెండు, కట్టబడిన పట్టణం ఏదైతుందో కొండ మీద కట్టబడిన పట్టణం వలె ఉండాలి. అంటే మన సాక్ష్య జీవితము, మన వ్యక్తిగత కుటుంబ జీవితంలో కూడా వెలిగించబడి ఉండాలి. చాలా మంది యొక్క జీవితాలు బాహ్య జీవితంలో మనము గమనించినట్లయితే, లేక కుటుంబ జీవితంలో మనం చూసినట్లయితే సాక్ష్యం లేకుండా, అంటే వెలుగైన జీవితం వారికి కూడా ఇంకనూ చీకటి జీవితమే, ఇంకా చీకటి విధి విధానాలే వారి జీవితంలో అవలంబిస్తూ అనుకరిస్తూ ఇంకనూ క్రీస్తుని వెంబడిస్తున్నామని వారికి వారు భ్రమపడతారు. కానీ ఆ భ్రమ పరిపూర్ణమైనది కాదని ఇదిగో ఈ యొక్క ఉదయకాలం మనం చూస్తూ ఉన్నాము. చీకటిలో సంచరించే మనందరికీ ఆయన వెలుగుగా ఉండాలనుకున్నాడు. ఎందుకంటే చీకటిలో సంచరించినప్పుడు మన కాలు తొట్టిల్లుతుంది, మనము కింద పడిపోవచ్చును, లోయలో పడిపోవచ్చును, లేకపోతే మన జీవితంలో దుర్ఘటనలు జరగవచ్చును. కానీ అలాంటి జీవితము జరగకూడదని, ఒకళ్ళు లోయలో పడితే తిరిగి రాలేక చనిపోతామని, ఇదిగో నీకు నాకు మనందరికీ ఆయన వెలుగుగా ఉంటకు వచ్చాడు. కీర్తనాకారుడు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమయ్యున్నది అని అంటాడు. ఇదిగో మన పాదములకు దీపముగా ఉన్నప్పుడు, వాక్యం అనే వెలుగులో మనం జీవించినప్పుడు, మనం పట్టణము కొండ మీద కట్టబడిన పట్టణము యొక్క వెలుగు వలె మనం ఉంటాము. మన కుటుంబంలో గినక మనం వెలిగించబడి ఉంటే, మనం దీపస్తంభం పెట్టబడిన ఆ దీపం వలె మనం ఉంటాము. మరి మన జీవితంలో వెలిగించబడ్డామా? ఇంకా వెలిగించబడ్డామని మనం అనుకుంటున్నాము, కానీ వెలిగించబడలేదా? వెలిగించబడిన తర్వాత కూడా ఇంకా చీకటి జీవితం మనలో ఏమైనా ఉన్నదా? మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క చిత్తము ఉద్దేశం అది కాదు. ఎవరినైనా ఆయన రక్షించాడు, ఆయన పిలిచాడు అంటే ఆయన పిలుపులో ఉద్దేశం ఏంటంటే చీకటి బ్రతుకులు విడిచి వెలుగు బ్రతుకులోనికి రండి అని ఆయన ఆజ్ఞాపించడానికి ఆయన ఈ పిలుపును మనకిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు నేను మనమందరము కూడా చీకటి జీవితాన్ని విడవాలి, వెలుగైన జీవితం మనం జీవించాలని ఆయన సంకల్పాన్ని మనం పరిపూర్ణము చేసేవారము కావాలి. పిలుపులోనే ఉన్నది వెలుగైన వారుగా ఉంటారు. అక్కడ అంటున్నాడు,
నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. చీకటిలో నిలిచి ఇంకా నిలిచి ఉండకూడదు. ఇంకా నిలిచి ఉంటే మనకి ప్రమాదం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపాసకులు కూర్చుని చోట కూర్చుండక. కీర్తన 1లో ఆ మాటలు మనం చూస్తాము. అంటే మనము ఎక్కడ నడుస్తున్నాము, ఎక్కడ నిల్చుంటున్నాము, ఎక్కడ కూర్చుంటున్నాము ఒకసారి మనం ఆలోచించాలి. మన నడక, మనం ఆగడము, మనము కూర్చోవడము, ఏ స్థలాల్లో మనం కూర్చుంటున్నాము, వెలుగైన స్థలంలో ఉంటున్నామా, చీకటి కలిగిన స్థలంలో మనం ఉంటున్నామా? ప్రభు అయితే సెలవిస్తున్నాడు, ఆయనందు విశ్వాసం ఉంచిన ప్రతి వాడు కూడా చీకటిలో నిలిచి ఉండకూడదని, చీకటి కోణం వారి జీవితంలో కనబడకూడదని దేవుడు తలస్తూ ఉన్నాడు. మరి మనము వెలిగించబడిన మన జీవితంలో ఎక్కడ కూడా చీకటి కోణం ఉండకుండా అంతటా కూడా వెలిగించుకోవాలి. మన జీవితం లోపల సాక్ష్యకరమైన జీవితము, వెలుగులో ప్రతి ఒక్కదాన్ని మనం చూడగలం, స్పష్టంగా మనం చూడగలము. చీకటిలో దేనిని మనము చూడలేము. అనగా అనేకమైన పాపాలు చేయడానికి చీకటి ఆస్కారాన్ని ఇస్తుంది. వెలుగు ఏ ఆస్కారాన్ని ఇస్తుందంటే ఏ తప్పులు చేయకుండా స్పష్టంగా ట్రాన్స్పరెన్సీగా ఉండడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. ఇదిగో మనమందరము కూడా ఆయన యందు విశ్వాసం ఉంచామని అనుకున్నాము. ఇదిగో ఈ యొక్క క్రిస్మస్ మాసములో గత కొద్ది రోజులుగా మనం 12 దినాలుగా మరి మనము ధ్యానం చేస్తూ ఉన్నాము. ఇవాళ 13వ దినం. క్రీస్తు యొక్క ఉద్భవించడం, క్రీస్తు ఉద్భవించడమే కాదు కానీ ఈ లోకానికి రావడం యొక్క ప్రాముఖ్యతను, విశిష్టతను మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. ఈ దినం మనతో అంటున్నాడు, వెలిగించబడిన జీవితం కావాలంటున్నాడు. ఎందుకంటే వెలుగైన దేవుడు, ఆయన అనుకరించేవారు, ఆయన విశ్వాసం ఉంచేవారు వారందరూ కూడా ఆయనలా జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన మనిషిగా ఈ లోకానికి వచ్చాడు, మానవతారంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన కూడా అనేకమైనటువంటి శోధనలో ఆయన శోధించబడ్డాడు, కానీ ఏ పాపము చేయకుండా జీవించి వెళ్ళాడు. ఇదిగో మనము కూడా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనకు కూడా అనేకమైన శోధనలు, సమస్యలు మన జీవితంలోకి వస్తాయి. వాటిని అన్నిటిని కూడా జయించే జీవితం మనకి కావాలి. వాటి నుంచి మనం బయటికి వచ్చే జీవితము కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇదిగో మనమందరం కూడా ఆ పాత జీవితము, చీకటి జీవితం నుంచి రావాలని దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దయతో బైబిల్ ఉన్న వారందరూ కూడా మరి మీ యొక్క గ్రంథాన్ని తెరవండి. పేజీ నెంబర్ 183, న్యూ టెస్టిమెంట్ లో కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి నేను చదువుతున్నాను. దయతో గమనించండి. 6వ వచనం నుంచి, పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఏంటిని చూసి అనుసరించి నడుచుకున్నామాట మనము? ఏంటి ఇక్కడ కింద మొత్తం లిస్ట్ ఇచ్చాడు. పాతకాలములో పూర్వం మనం లోకములో జీవించినప్పుడు, లేకపోతే ప్రభును తెలుసుకున్నప్పుడు, ప్రభు వెలుగు కలక్కమునపు మన జీవితాలు ఎలాంటి ఉండేటివంటే ఈ రకంగా ఉన్నాయట. మరి ఇప్పుడైతే మీరు మీలో కోపం ఉండకూడదండి. వెలుగైన జీవితంలో కోపం ఉండకూడదు. చాలా మందికి ఇది నాకు సహజ లక్షణం అండి, మా తల్లిదండ్రుల నుంచి వచ్చిన లక్షణం, మాకు చాలా పౌరుషం గల కుటుంబం అండి, నేను మాట అంటే పడనండి అని మనం అంటుంటాం, పెద్ద పెద్ద మాటలు చెప్తుంటాము. ప్రభువే అంటున్నాడు, కోపం పెట్టుకోబాకంటున్నాడు, ఎవరిని కోపించుకోబాకంటున్నాడు. రెండవది ఆగ్రహం. కోపం నుంచి ఆగ్రహం వస్తుంది. కోపం వస్తే ఎప్పుడు అవకాశం కొరకు ఎదురు చూస్తాం. ఆగ్రహం వచ్చినప్పుడు వాళ్ళని కొట్టడమో, తిట్టడమో, చంపడమో ఏదో ఒకటి జరుగుతుంది. అది రెండవది సూపర్లేటివ్ డిగ్రీ. మూడవదిగా దుష్టత్వము, అంటే సమస్తమైన మలినానికి, సమస్తమైన పాపాలకి దుష్టత్వమే మూలం. మూడవదిగా దుష్టత్వము. మూడవది దూషణ. నాలుగవది దూషణ. మనందరము కూడా ఒకప్పుడు ఎవరిని పెడితే వాళ్ళని తిట్టేవాళ్ళం, చెడ్డ చెడ్డ మాటలతో.
వినలేని మాటలు, పలకలేని మాటలు మనమందరం కూడా పలికిన వాళ్ళమే. మన నోటిగుంటా అన్ని మాటలే ఉన్నాయి. దూషణ, మీ నోట బూతులు, వీటిని విసర్జించుడి. వీటిని అన్నిటి ఏమంటాడు? విసర్జించమంటున్నాడు. కోపాన్ని, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటిని విసర్జించే. ఎక్కడ ఇవన్నీ? సాతాను సంబంధమైనవి. ఇవన్నీ కూడా సాతాను సంబంధమైనవి. ఇవన్నిటిని దేవుడు అంటున్నాడు విసర్జించండి, ఇక మరలా వాటి వైపు చూడబాకండి అని మనకి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని వాటిని కూడా మనం చూద్దాము. చూడండి 9వ వచనం. ఒకనితో ఒకడు అబద్ధం ఆడకూడి. ఒకప్పుడు చీకటిలో ఉన్నప్పుడు, ప్రభువును తెలుసుకున్నప్పుడు నోరు తెరిస్తే అబద్ధం ఆడేవాళ్ళం. మన నోరే అబద్ధం, మన నాలుక అబద్ధాన్ని ప్రాక్టీస్ చేసింది. అందుకే ఈ లోకంలో ఇప్పుడు ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి. ఒకడు నిజం చెప్తుంటే కూడా అది మనం నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే అబద్ధం చెప్తున్నారన్న ఉద్దేశంతో. అందుకే భార్యని భర్త నమ్మలేకపోతున్నాడు, భర్త భార్య నమ్మలేకపోతుంది. కారణం ఎందుకు? అబద్ధాలంటే. అంటే విశ్వాసం నుంచి అవిశ్వాసములోనికి వెళ్ళడానికి, ఒకరి మీదకి కోపము రావడానికి, ద్వేషము రావడానికి, మరి అదే రకంగా వారిలో ఉన్నటువంటి దుష్టత్వము, దూషణ, బూతులన్నీ రావడానికి గల కారణం ఏదంటే అబద్ధం ఆడటమే. చాలా మంది క్రైస్తవ జనాంగాలు, నేను మీకు అనేక పర్యాలు ఈ యొక్క విషయాన్ని తీసుకుని వచ్చాను. అబద్ధం ఆడడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. అది ఏమి కాదులే అనుకుంటున్నారు. కానీ ఎక్కడ రాశాడు? ఏ లిస్టు రాశాడు చూడండి. ఇదంతా ఏదట? ఒకరితో ఒకడు అబద్ధం ఆడుకుడు ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా విసర్జించి పరిత్యజించబడ్డాడు. ఇది పాత కాలంలో మనం అబద్ధం ఆడేవాళ్ళం. ఇవాళ చాలా మంది దైవజనులు కూడా అబద్ధం ఆడుతున్నారండి. దేవుని సేవకులని చెప్పుకుంటున్నారు, దేవుని యొక్క విశ్వసించిన వారు అని చెప్పుకుంటున్నారు. కానీ నోరు తెరిస్తే అబద్ధమే. అయితే దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ప్రాతకాలంలో మనతో మాట్లాడుతున్న మాటల్లో కోపమే కాని, ఆగ్రహమే కాని, దుష్టత్వమే కాని, దూషణే కాని, మీ నోట బూతులను వాటిని విసర్జించండి. ఒకరితో ఒకడు అబద్ధమాడకూడదు. ఇది క్రైస్తవ జీవితానికి మూల పునాది. నా మీద మీకు విశ్వాసం కలగాలన్నా, మీ మీద నాకు పూర్తి భరోసా కావాలన్నా, మనం అందరం కూడా ఒక సంఘంగా స్థిరపరచబడాలన్నా, లేకపోతే మనమందరం కూడా దేవుణ్ణి కొనియాడాలన్నా, మనందరికీ అబద్ధం అనేది లేకపోతే ఒకరినొకరము కలిసి ఒకరితో ఒకరు సంతోషంగా అడగలుగుతాము. లేకపోతే ఎవరి మాట వినాలో ఎవరి మాట వినకూడదో అర్థము కాని పరిస్థితి. ఏది నిజమో ఏది అబద్ధమో అర్థము కాని పరిస్థితి. కుటుంబాల్లో అబద్ధాలు, పిల్లల్లో అబద్ధాలు, సంఘములో అబద్ధం. ఎక్కడ చూసినా కానీ అబద్ధముతే ప్రపంచం ఏలబడుతుంది. అబద్ధం అనేది ఒక నాంది లాంటిది, పాపానికి ఒక నాంది లాంటిది. ఇది ఆరంభం మెట్టు. కాబట్టి ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వారి కోరిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మనమందరము కూడా నిన్ను నన్ను మనందరిని కన్నవాడు, మనందరి కొరకు మూల్యము చెల్లించిన వాడు, మనందరి కొరకు పరలోకం విడిచి భూలోకానికి వచ్చినవాడు, మానవ జన్మ ఎత్తినవాడు, మన కొరకు రక్తము చిందించినవాడు. ఆయన చెప్పే మాటలు ఏమంటుండ చూడండి. ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి, పాత జీవితంలో ఏది కూడా దాన్ని మనతో ఉంచుకోకూడదు. పరిత్యజించట్టు విడాకులు ఇవ్వాలి. ఇక నీకు నాకు కలవదు. మనం అంటాము కదా స్నేహితులు, బాయ్ ఇక నీకు నాకు కలవదురా బాబు. భార్యాభర్తలు, అయ్యా నీకు నాకు కలవదు, విడాకులు. పరిత్యజించడం అంటే విడిపోవడం అన్నట్టు. ఆ సంబంధంగా మళ్ళీ కలవకూడదు. ఒకసారి విడిచిన తర్వాత మళ్ళా కలవకూడదు. మనమందరం కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము. అంటే జ్ఞానం లేదు ఇంతకాలం. అబద్ధం ఆడడంలో జ్ఞానం కావాలండి. అబద్ధం ఆడాలంటే కూడా చాలా జ్ఞానం కాదు. దేని జ్ఞానము? చీకటి జ్ఞానము.
ఈ వెలుగైన జ్ఞానం ఏంటి? ఈ వెలుగైన జ్ఞానము దేవుడి నీకు భయమును భక్తిని కలిగిస్తుంది. దేవుని యొక్క మాటలు ఎందుకు విశ్వాసం కలుగుతుంది. ఆజ్ఞలో ఉన్న ప్రతి ఆజ్ఞను అనుకరించడానికి ఇష్టపడుతుంది. అయితే జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృజించిన వాని పోలిక చొప్పున, ఎవరి పోలిక? క్రీస్తు యొక్క పోలిక మనలోనికి రావాలి. ఆయనలో అబద్ధము లేదు, ఆయనలో మోసము లేదు, ఆయనలో దూషణ లేదు, ఆయన ఎవరి మీద ద్వేషం పెట్టుకోలేదు, కొట్టిన వారిని చంపిన వారు కూడా క్షమించిన గుణం ఉంది. ఇదిగో మనము క్రీస్తు యొక్క స్వరూపంలోనికి రావాలి. ఆయన అంటున్నాడు ఆయన పోలిక చొప్పున. అంటే మన బ్రతుకులు పూర్తిగా ఆయన పోలికలో మనం లేకపోతున్నాం. ఆయన స్వరూపం అయితే మనకి కలిగి ఉంది కానీ పోలిక లేదు మనకి. అంటే ఆయన గుణాలు మనలోనికి రాలేదు. దేవుడు అంటున్నాడు ఏంటంటే ఆయన పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావం ధరించుకుని, నవీన స్వభావం ధరించుకోవాలి. ఇట్స్ ఎ న్యూ లైఫ్. ఎవడైనా క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించరు, క్రొత్త వాయనం. క్రొత్త జీవితం రావాలి, వెలుగు జీవితం రావాలి. చీకటి జీవితం నుంచి వెలుగైన జీవితంలోనికి రావాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. చీకటి జీవితంలో మనం నిర్లక్ష్యం చేసేది ఏమి కాదు అని చెప్పుకునే అబద్ధము కూడా ఉందండి. అబద్ధము కూడా ఉంది. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవదేవుడైతే మనం వెలిగించాలని ఎంతో ఆశ కలిగిన వాడై ఆయన మనని అందరినీ కూడా లోకం నుంచి ఎన్నుకున్నాడు. ఆయన మన ఎన్నుకోవడం కొరకు పరలోకం నుంచి విడిచి రాక తప్పలేదు. ఆయన వచ్చిన ఆ దేవుడు నీకు నాకు మార్గదర్శిగా మనందరి ముందు ఆయన జీవించి ఆయన జీవితాన్ని గ్రంథస్థము చేర్పించి ఆయన ఈ లోకమును విడిచి పరలోకములో తనికుడి పార్శ్వమున కూర్చున్నాడు. మరి ఆయన పోలికలో నువ్వు జీవిస్తున్నావా? ఆయన పోలిక లేకుండా జీవిస్తున్నావా? పోలిక లేకుండా నువ్వు జీవిస్తే ఇంకా నీలో పాత స్వభావమే. ఇంకా నువ్వు పరిత్యజించలేదు, ఇంకా వాటిని మరి పూర్తిగా విడిచిపెట్టలేదు, ఇంకా విసర్జించను లేదు, ఇంకా చంపను లేదు. చంపివేయమంటున్నాడు, విసర్జించమంటున్నాడు, పరిత్యజించమంటున్నాడు. పాత జీవితం నుంచి కొత్త జీవితానికి ఆరంభించమంటున్నాడు. 3 మాటలు. మొదటి మాట చంపివేయమంటున్నాడు. మరొక మాట చూద్దాము, చూడండి 5వ వచనం చూడండి. కావున భూమి మీద ఉన్న మీ అవయములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధైన ధనాపేక్షను చంపివేయుడి. వాటిని చంపివేయాలి. కోపము, దూషణ, ఆగ్రహం వాటిని విసర్జించాలి. ఒకరితో ఒకరు అబద్ధం ఆడకుండా పరిత్యజించాలి. 4వదిగా నవీన స్వభావం ధరించుకోవాలి. ఇదిగో ఈ క్రైస్తవ జీవితంలో జీవించడానికి క్రీస్తు చీకటిలో నుంచి మన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. ఇది వెలుగైన జీవితము జీవించడానికి దేవుడు మన ముందు పెట్టినటువంటి ఒక సూత్రము, ఒక విధి విధానము. నేను ఈ యొక్క విధి విధానంలో జీవిస్తేనే మనకు పరిపూర్ణమైన ఆశీర్వాదము. ఇంకా ఎంతకాలం ఒకరినొకరు అబద్ధాడి మోసము చేసుకుందాము, ఇంకా ఎంతకాలము పాపము కొరకు ప్రాకులాడుదాము, ఇంకా మన కోరికలు చంపివేక, ఇంకా మనలో నుంచి చెడు మాటలు కానీ ఇక్కడ ఎక్కడ చెప్పడం కానీ ఈ యొక్క వీటిని విసర్జించకుండా మరి ప్రాచీన స్వభావాన్ని మరి మనము పరిత్యజించకుండా నేను వెలుగయ్యాను నేను క్రీస్తులో ఉన్నానంటే దానికి అర్థము పరమార్థము లేదు. దయతో గమనించండి. ఈ దిన మన నవీన స్వభావం అంటే క్రీస్తు యొక్క నవీనమైన స్వభావం, ఆ వెలుగైన జీవితాన్ని మనం కూడా జీవిస్తాము. ఈ మాటలన్నిటిని కూడా దేవుడు మనకు అంతరంగంలో భద్రపరిచి మన దినదిన జీవితంలో మనం జీవించడానికి సహకరించునుగాక. ఆమేన్. దేవుడు ఈ లోకానికి ఏ ఉద్దేశంతో వచ్చి ఉన్నాడో దైవదాసుని ద్వారా మనతో చక్కని మాటలతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఈ లోకానికి వెలుగై ఉన్నాడు, వెలుగై వచ్చి ఉన్నాడు. చీకటిలో జీవించున్న మనం వెలుగులోకి నడిపించున్నాడని మాటలను బట్టి మనతో మాట్లాడి ఉన్నాడు. మాటలను బట్టి వందనాలు.
మాట్లాడిన ప్రతి ఒక్క మాటను మన అందరి హృదయాల్లో ఫలింపజేసి మనము మన జీవితాల్లో అబద్ధంలో ఆడకుండా గొప్ప విశ్వాసంలో దేవునిలో నడవాలని, వెలుగు జీవితంలోకి నడవాలని కోరుచున్నాను. ఈ మాటలను బట్టి వందనాలు చేసుకుంటున్నాను. ముగింపు ప్రార్థన చేయవలసింది శారదా రాజకుమార్ కోరుచున్నాము. ప్రజలాడండి, అందరికి ప్రార్థించుకుందాం. ప్రేమ పరిశుద్ధుడా, పుల్లక దేవ, ప్రేమల దేవ, కృపల దేగల తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. మరొక్కసారి నా దేవ, పెందల కాడని లేచి సూర్యోదయం అయ్యా రాకముందే ప్రభా నీ సన్నిధికి వచ్చి నిన్ను స్మరించుకోవడానికి ప్రభా, నేను జ్ఞాపకం చేసుకోవడానికి నాయన నీ పాదశానికి వచ్చి నీ పాదాల ముందు బతిలాడుతున్నాం తండ్రి. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు, సర్వసృష్టికర్త తండ్రి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నా గొప్ప యేసయ్య, నీ పాదాలకు వందనాలు. నా దేవా, మా పాపల కోసం మీరు జన్మించిన దేవుడు బట్టి నీ పాదాలకు వందనాలు దేవా. అయ్యా, నువ్వు ప్రేమ గల తండ్రి, నీ మాటలో జీవం ఉన్న తండ్రి, నీ ఇమ్ములో జీవం ఉన్న నా దేవా, నీ పాదాలకు వందనాలు. నా దేవా, మరి ఈ యొక్క దినాన్ని ఈ రీతిగా చూసి నీ సన్నిధిలో గడిపి అయ్యా ప్రభా, నీ మాటలు వినడానికి నువ్వు మాకు ఇచ్చిన ఈ కృపా ధన్యతను బట్టి నీ పాదాలకు వందనాలు. ఎందుకంటే నువ్వు గొప్ప దేవుడు తండ్రి, నీ పాదాలకు వందనాలు దేవా. అవును తండ్రి ప్రభా, ఎంతగానో ప్రభా ఈ యొక్క అయ్యా పాతకాలం మన్నాని గూగుల్ మీట్ లో మేమందరం కలుసుకొని నేను జ్ఞాపకం చేసుకొని నీ యొక్క సత్యమైన మాటలను ప్రభా మాకు వినడానికి ఇచ్చిన నీ కృపను బట్టి నీ పాదాలకు వందనాలు దేవా. నువ్వు గొప్ప దేవుడు తండ్రి. అవును తండ్రి, దినదినం మా జీవితాలను అయ్యా ఎక్కడ అబద్ధాలు ఆడకున్నట్లు అయ్యా ప్రభా నీకు నమ్మకస్తునిగా బ్రతికే జీవితాలను మాకు ఇంకా సహాయం దయచేయండి తండ్రి. ఎందుకంటే మేము బలహీనులో మానవులము తండ్రి, దయతో క్షమించిన తండ్రి. ఎన్నోసార్లు మేము పడిపోయిన దేవా అయ్యా, మీకు తెలుసు తండ్రి. అయినా ఇంకా మా జీవితాలను దినదినం మేము పరీక్షించుకున్నటకు నీ కృపలు మేము ఆత్మీయంగా ఎదిగే కృప మాకు సహాయం దయచేయండి దేవా. నా దేవా, ఎంతో ప్రభు మరి చక్కటి అయ్యా మాటలు యోహాను సువార్తలో మాట్లాడని సత్యమైన మాటలను బట్టి నీ పాదలకు వందనాలు దేవా. నీకు స్తోత్రం తండ్రి. నా ప్రభు మరి అయ్యా ప్రభా, మీ దాసుని మీ సిల్వసాడు మరుగుపరుచుకొని అయ్యా ప్రభా మాకు ఖండించినందుకు నీ పాదాలకు వందనాలు, స్తోత్రం తండ్రి. నా దేవా, మరెంతగానో మరి ఈ దినమంతట్లో అయ్యా ప్రభా, ఈ నెలంతట్లో ప్రభా అయ్యా లోక రక్షకుడు యేసు క్రీస్తు పాపుల కోసం జన్మించిందని ప్రభా నీ యొక్క అయ్యా క్రిస్మస్ ప్రభా సెలబ్రేషన్ ని మరి ప్రతి దేశాల్లో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామాల్లో జరుపుకోవడానికి నీ కృపను దయచేయండి తండ్రి. నా దేవా, మరి ఎంతగానో మరి సంఘమందరూ కలిసి ప్రభా నీ యొక్క సువార్తను ప్రకటించడానికి ఎంతో సలి ఉన్నప్పటికీ ప్రభా నీ కృప చూపి కారల్సిన ఎంతగానో ప్రతి ఒక్క అయ్యా చిన్న కానుడు మొదలు పెడితే వృద్ధుల వరకు అయ్యా ఎంతగానో నీ యొక్క అయ్యా సన్నిధిలో ప్రభా ఎంతగానో అందరూ అయ్యా ప్రభా నీ సన్నిధిలో నడిపించుకొని నీ వార్తను చెప్పడానికి కృపను అయ్యా ప్రభా మరి అయ్యారికి సంఘానికి కలగజేసినందుకు నీ పాదాలకు వందనాలు. నా తండ్రి, నేను స్మరించుకోవడానికి నీ కృపను సహాయం దయచేసినందుకు నీ పాదాలకు వందనాలు దేవా. అయ్యా నీకు స్తోత్రం తండ్రి. అదే రీతి నా ప్రభు అయ్యా ప్రభా సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి అయ్యా ప్రభా మరి ఎంతగానో మరి అయ్యగారు ప్రభా మరి వృద్ధాపం ఉన్నప్పటికీ కూడా అయ్యా ప్రభా ఎంతగానో నీ సేవలో ఉన్నప్పటికీ అయ్యా వారికి మంచి ఆరోగ్యము, బలము, శక్తి దయచేయండి తండ్రి. వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించిన తండ్రి. మీ జ్ఞానం చేత నింపండి తండ్రి. మా ఆలోచన కాదు, మా తలంపులు కావు, మా క్రియలు కాదు దేవా. నీ ఆలోచన, నీ తలంపులు, నీ క్రియలు మాకు కావాలి తండ్రి. ఎందుకంటే నువ్వు గొప్ప దయగల దేవుడు తండ్రి. నీ పాదాలకు వందనాలు. మీలో ఎలాంటి పాపశాప దోషం లేని నా దేవుడు బట్టి నీ పాదాలకు వందనాలు చెల్లించుకోవడం తండ్రి. నా దేవా, మాకు ఏది కావాలో మీరు ముందు ఏర్పరిచేసి మాకు అందజేస్తున్నందుకు నీ పాదాలకు వందనాలు చెల్లించుకుందేవా. మంచి హృదయాలను మాకు దయచేయండి తండ్రి. నీ పాదాలకు వందనాలు, స్తోత్రం తండ్రి.
సంఘాన్ని దీవించి ఆశ్రయించి అభివృద్ధిపరచం తండ్రి. సంఘ సమస్యలన్నింటి మీరు తీర్చాను దేవా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఎవరికి ఏం కావాలో అది మీకు తెలుసు ప్రభు. అయ్యా మీ ముందు మేము ఏమి దాయలేం తండ్రి. అది మీరు ఎప్పుడు ఇవ్వాలో అది మీకు తెలుసు తండ్రి. అది ఇస్తున్నందుకు నీ పాదాలకు మనం చెల్లించుకున్నాం దేవా. నీకు స్తోత్రం తండ్రి. అదే రీతిన ప్రభా మరి అయ్యా చంటి పిల్లలు ఉంటుండగా ప్రభా వారిని దీవించి ఆశ్రయించిన తండ్రి. గర్భిణులు దీవించి ఆశ్రయించి అభివృద్ధి ప్రభా. నీ కృపలో వాళ్ళని భద్రపరచిన తండ్రి ప్రభా. నీ పాదలు కొందరు అనారోగ్యంతో ఉన్న వారిని కూడా మరి స్వస్థపరిచి బాగుపరచిన తండ్రి. నీ పాదలు కొందరాలు చెల్లించుకున్న తండ్రి. నా దేవా మా యొక్క అయ్యా మరి జిల్లా, రాష్ట్రము, దేశము ప్రభా అన్ని దేశాలుగా ఉంటుండగా తండ్రి అయ్యా మీరే ప్రభా వారిని మార్చము ప్రార్థించుకోవడం తండ్రి. దేవానికి స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా మరి అదే రీతిగా మరి రాజకీయ నాయకులను అయ్యా ఈ రాష్ట్రాన్ని ఏ రీతిగా పరిపాలించాలో మంచి జ్ఞానం చేత నింపి నీ కృపలో భద్రపరుచుకుని తండ్రి. దేవా నీ పాదలకు మనం చెల్లించుకున్నాం తండ్రి. అయ్యా నాయన తన ప్రభా మరి ప్రతి ఒక్క దేశాల్లో ప్రభా అయ్యా యొక్క క్రీస్తు అయ్యా జన్మదినాన్ని సెలబ్రేషన్ ప్రభా అద్భుతంగా జరుగుటకు నీ కృప సహాయం దయచేయండి తండ్రి. ప్రతి దేశానికి స్వేచ్ఛ కలగజేయండి తండ్రి. నీ పాదలకు మనం చెల్లించుకుందేవా. దేవా నీ పాదలకు నేనైతే బలహీనని ప్రభు దయతో క్షమించు తండ్రి. అయ్యా మీ ఆత్మ చేత నింపిన కృపలో మనం భద్రపరుచుకుని తండ్రి. అయ్యా ప్రభా ఇంకెందరో ప్రభా నీ సన్నిధికి వచ్చి ఉదయ కాలాన్ని అయ్యా ప్రభా నీ యొక్క మాటలు విని అయ్యా ప్రభా ఉదయ కాలం లేచి ప్రభా నేను ఎంతగానో అయ్యా పాటలతో ప్రభా నేను అద్భుతపరిచినందుకు నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటావా. దావీదు మహారాజా అయితే ప్రభా ఉదయకాలను ప్రభా నిన్ను స్తుతించి మయపరిచిన తండ్రి. కీర్తనలతో దేవా నీ పాదాలకు వందనాలు చెల్లించుకుని తండ్రి. మా జీవితాల్లో ఉన్న సోమర్థనాన్ని తొలగించి వేసి మీ ఆత్మ చేత నింపి నీ కృపలు భద్రపరచుకోమని ప్రార్థించుకోవడం తండ్రి. నా తండ్రి నీ పాదాలకు వందనాలు. మాకు ఇచ్చిన మరి నా కుటుంబాన్ని నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. దినదినమిక నీ సన్నిధిలో మీ అభివృద్ధి పొందాలని కృప సహాయం దయచేయందేవా. నా తండ్రి అయ్యా నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నీ పాదాలకు చెల్లించుకుని తండ్రి. స్తోత్రం దేవా. దయగల తండ్రి, కృపల దేవా అయ్యా నీ పాదాలకు వందనాలు స్తోత్రం చెల్లించుకుని తండ్రి. అయ్యా ప్రభు ఇంకెంతో ప్రభు సంఘంలో ఉన్న ప్రతి లోటును మీరు తీర్చుంతండి. దేవా నీకు వందనాలు స్తోత్రం తండ్రి. ప్రభు అద్భుతమైన కార్యాలు జరుగుటకు నీ కృప సహాయం దయచేయండి. సంఘం ఇంకెంతో నింపబడుటకు నీ కృప సహాయం దయచేయండి. దాసుని మీ ఆత్మ చేత నింపడు తండ్రి. దేవా నీ పాదాలకు వందనాలు. అయ్యా మమ్మల్ని ఏ రీతిగా నడిపించాలని మీ జ్ఞానం చేత నింపిన కృపలు భద్రపరచుకొని ప్రార్థించుకున్నాం తండ్రి. యేసయ్యా నీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటూ మాకు మేము తగ్గించుకొని నేను హెచ్చించడం కృప సహాయం దయచేయమని ఈ ఉదయ కాలం యొక్క దీని స్తుతి పాపి ప్రార్థనలకు ఇచ్చమని యేసుక్రీస్తు నేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం ఫలింపు కొరకు సంఘంలో మనవుల కొరకు చక్కగా ప్రార్థించినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా దైవ సేవకుడు సంఘ కాపరి గారిని పాస్టర్ గారిని కోరుచున్నాం. పరిశుద్ధమైన దేవ మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల మనాలో మేమందరము వేకోజామని లేచి మీ పాద సన్నిధికి వచ్చి అయ్యా మిమ్మల్ని ప్రార్థించి అయ్యా మిమ్మల్ని కొనియాడి గణపరిచి మీ మాటలు వినడానికి మీరు ఇచ్చిన కృపకై నీకే స్తోత్రము చెల్లిస్తున్నాను. మమ్మల్ని వెలిగించడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చానని ఈ చీకటి జీవితం ఏదైతే ఉందో మా పాత జీవితాలని విడిచిపెట్టమని, చంపివేయమని, విసర్జించమని, మరి అంతేకాకుండా ఆయన పరిత్యజించమని, నవీన స్వభావం ధరించమని 4 మాటలు మాకు సెలవిచ్చావు. వీటి ప్రకారంగా జీవితాన్ని కృప చూపించాలని యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు రక్షకుడుగా ఈ లోకంలో ఉద్భవించినటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సాన్నిధ్యమును ఈ యొక్క ప్రాతకాలంలో కూడుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును తన ప్రియ ప్రజలను ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్.